అందరికీ నమస్కారం. ఇవాళ మన తుని నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం, ముఖ్యంగా గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక పండగ వాతావరణం ఉంది. ఇక్కడ వారికి మూడోసారి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మన కూటమి గవర్నమెంట్ ఏర్పడి 14 నెలలు అయింది. ఈ 14 నెలల్లోనే మన తుని నియోజకవర్గంలో ఇది 3వ జాబ్ మేళా. ఇప్పటి వరకు గత 2 జాబ్ మేళాలో మనం 1200 వరకు ఉద్యోగాలు ఇస్తున్నాము. అలాగే ఇవాళ 1500 వేకెన్సీస్ తోటి ఇవాళ ఒక జాబ్ మేళా నిర్వహించాము. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు మీ జీవితాల్లో సక్సెస్ అవ్వాలని, ఇది ఒక తొలిమెట్టుగా భావించి మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏదైతే మన యువనేత లోకేష్ గారు ఉన్నారో వారు ఎలక్షన్ కన్నా ముందు మేనిఫెస్టోలో ఇచ్చారు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 20 లక్షలు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తామనే సంకల్పం తీసుకున్నారు వారు. అందులో భాగంగానే ఇవాళ ఈ జాబ్ మేళా మన తుని వంతు చేసే సహకారం ఆ 20 లక్షల్లో ఎంతో కొంత ఉంటుంది. తప్పకుండా ఒక మార్క్ అనేది ఏర్పడాలని నేను చూస్తున్నాను. అందుకే వచ్చిన 14 నెలల్లోనే 3వసారి జాబ్ మేళా నిర్వహించుకుంటున్నాము. అందరు కూడా ప్రతి యువతకి నేను మనవి చేసుకునేది ఒకటే, ఈ జాబ్ మేళా అనేది ఒక తొలి అడుగుగా భావించి మీరందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్, మంచి కంపెనీలు వచ్చినాయి. ఇవాళ మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పోజర్ మీ అందరికీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. ఇవాళ మన తుని నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం, ముఖ్యంగా గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక పండగ వాతావరణం ఉంది. ఇక్కడ వారికి 3వసారి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మన కూటమి గవర్నమెంట్ ఏర్పడి 14 నెలలు అయింది. ఈ 14 నెలల్లోనే మన తుని నియోజకవర్గంలో ఇది 3వ జాబ్ మేళా. ఇప్పటి వరకు గత 2 జాబ్ మేళాలో మనం 1200 వరకు ఉద్యోగాలు ఇస్తున్నాము. అలాగే ఇవాళ 1500 వేకెన్సీస్ తోటి ఇవాళ ఒక జాబ్ మేళా నిర్వహించాము. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు మీ జీవితాల్లో సక్సెస్ అవ్వాలని, ఇది ఒక తొలిమెట్టుగా భావించి మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏదైతే మన యువనేత లోకేష్ గారు ఉన్నారో వారు ఎలక్షన్ కన్నా ముందు మేనిఫెస్టోలో ఇచ్చారు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 20 లక్షలు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తామనే సంకల్పం తీసుకున్నారు వారు. అందులో భాగంగానే ఇవాళ ఈ జాబ్ మేళా మన తుని వంతు చేసే సహకారం ఆ 20 లక్షల్లో ఎంతో కొంత ఉంటుంది. తప్పకుండా ఒక మార్క్ అనేది ఏర్పడాలని నేను చూస్తున్నాను. అందుకే వచ్చిన 14 నెలల్లోనే 3వసారి జాబ్ మేళా నిర్వహించుకుంటున్నాము. అందరు కూడా ప్రతి యువతకి నేను మనవి చేసుకునేది ఒకటే, ఈ జాబ్ మేళా అనేది ఒక తొలి అడుగుగా భావించి